శ్రీ గురుభ్యో నమః. భగవాన్ చెప్పిన కథలను చూస్తున్నాము. భగవాన్ చెప్పిన కథల్లో పంగుం లంఘయితే గిరిమ. అరుణాచల మహత్యాన్ని తెలిపే చిన్న సంఘటన. అరుణాచల మహత్యం నుంచి ఒక భాగం చదవబడింది. పంగుని అనే అవిటి సాధువు కథ మహిమాన్వితంగా వర్ణించబడింది. ఆపై భగవాన్ దాన్ని ఇలా కొనసాగించారు. పంగుంది అనే పేదవాడు 2 కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరాని వాడయ్యాడు. దమిడి ఆదాయం లేక కన్నవారికి గుదిబండగా తోచాడు. అనుదినము అనుక్షణము అవమానాలే. అది అయిన వారి నుంచి బ్రతుకు భారమైంది, నిరర్ధకమైంది. ఎవ్వరికి చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇటు విడిచిపోయాడు. గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దాము అనుకున్నాడు. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు రేపే తలంపులే, దృశ్యాలే అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి. అంతలో అతనికి ఎదురుగుండా ఓ సాధువుడి కిందరికో అరుణాచలం నిలయం కదా, ఇతన్ని సమీపించాడు. హఠాత్తుగా ఇలాంటి వానికి ఈ ఆభరణాలు కూడానా అంటూ పంగునికి ఊతమిచ్చి చేతికర్రను లాగేశాడు. పంగుని అనుభవించిన అవమాన పరంపరకు ఇది పరాకాష్ట. దాంతో అసహనంతో ఊగిపోతూ సాధువు పైకి లంఘించాడు. కానీ అందుకనే లోపే సాధువు మటుమాయమయ్యాడు. అరే, ఇదేంటి? తాను నడవగలుగుతున్నాడు. చచ్చుబడ్డ తన 2 కాళ్ళు చక్కబడి మరి ఆ సాధువేడి? కనిపించడే? ఆశ్చర్యోత్సాహాలతో పరుగులు పెట్టాడు. ఆనందంగా గిరి ప్రదక్షిణను పూర్తిగా గావించాడు. అయిన వారిచే ఆదరించబడ్డాడు. అరుణగిరీశ్వరుని అవ్యాజకరుణకు సాక్ష్యమై చరిత్రలో సుస్థిరంగా నిలిచాడు. రమణ భగవాను తమ కాలంలో జరిగిన ఒక సంఘటనని ఇలా వివరించారు. భగవాను గురుమూర్తంలో ఉండగా కుప్పు అయ్యర్ అనే వృద్ధుని చూశారు. అతనికి అంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై దేకేవాడు. ఒకసారి అతడు అలాగే పురుదులపై దేకుతూ వేత్తావలం వెళుతున్నాడు. హఠాత్తుగా ఒక ముద్సలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. అతని వాలకం చూస్తూ, ఏమిటా చట్టపై జరగడము, లేచి నడవోయ్ అని గద్దించాడు. కుప్ప అయ్యరు తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. జరిగిన దాన్ని నమ్మలేకపోయాడు. 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలివాడు కనిపించలేడు. అయ్యరు నడిచి వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి తాతలు దిగి వచ్చినట్లయింది. ఇది భగవాన్ తిరువణ్ణామలై రావడానికి 2 సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్ప అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి ఊర్లో ఆయన్ని చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.